రెడ్, యెల్లో, గ్రీన్, బ్లూ వీటిలో మీ ఆరా ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఆరా అంటే అర్థం కాని వాళ్ళకి మీ పర్సనాలిటీ. మీలో కూడా ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఆరా అనేది ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. కానీ పర్టికులర్ గా ఇది నా కైండ్ ఆఫ్ ఆరా అని మీరు చెప్పలేకపోతే డోంట్ వరీ, ఈ వీడియోలో మీ డౌట్ ని నేను తీరుస్తా. అండ్ ఈ వీడియోని మీరు గనుక ఫుల్ గా చూసారనంటే మీ ఆరా ఏంటి అని మాత్రమే కాకుండా మీ పర్సనాలిటీ ఏంటి అని, మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి అని కూడా మీకు తెలుస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. రెడ్, వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఒకవేళ ఏదైనా ప్లేస్ కి వెళ్తే ఇక నన్ను మించిన అని చెప్పి ఎంటర్ అవుతూ ఉంటారు. అండ్ బోల్డ్ గా చెప్పాలంటే ఇది మా తాత కట్టించిన ప్లేస్ అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇందులో వాళ్ళ తప్పేం లేదు, ఎందుకంటే వీళ్ళ ఆరానే అలాంటిది. మరి వీళ్ళ కాంపిటీషన్ అంటే ఆకలి ఎక్కువ. అది స్పోర్ట్స్, స్టడీస్, బిజినెస్, ఇంకేదైనా కావచ్చు. దీంతో పాటు వీళ్ళు చాలా రిస్కీ నేచర్ తో ఉంటారు. అండ్ అంటే రిస్కీ అంటే తేట పనులు ఎక్కువ చేసేవాళ్ళు కాదు. వీళ్ళకి ఛాలెంజెస్ అంటే ఎక్కువ ఇష్టం. వీళ్ళు పట్టించుకునేది కేవలం ఒక్కదారి గురించే, అది విన్నింగ్. వీళ్ళందరితోనూ నార్మల్ గా అందరిలాగే స్మాల్ టాక్స్ అస్సలు నచ్చవు. లైక్ తిన్నావా ఉన్నావా అని చెప్పి అందరితోనూ మాట్లాడరు. అండ్ వీళ్ళు ట్రై చేసిన వర్క్ అవుతుంది కూడా. వీళ్ళకి నచ్చేది వచ్చేది ఒకటే, టు ద పాయింట్ మాట్లాడటం. వీళ్ళని మోటివేట్ చేయడం చాలా సింపుల్. అది నీ వల్ల కాదు అని అంటే చాలు, ఎక్కలేనంత వీగో వీళ్ళ నుంచి బయటకు వచ్చి ఎలాగైనా సరే ఆ వర్క్ ని కంప్లీట్ చేసేస్తారు. ఇక వీళ్ళ వీక్నెసెస్ గురించి వస్తే వీళ్ళకి పేషెన్స్ అనేది చాలా తక్కువ. స్ట్రైట్ గా మాట్లాడరు, సో ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు. చాలా టైమ్స్ వీళ్ళు ఎదుటి వాళ్ళని చాలా ఎక్కువగా అపెండ్ చేస్తూ ఉంటారు, అది అన్ఇంటెన్షనల్ గా అయినా కావచ్చు. ఈ రెడ్ పర్సనాలిటీ కొందరిలో ఎంత లెవెల్కి పెరిగిపోతున్నారంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారనంటే వీళ్ళని మించిన వాళ్ళు ఇంక ప్రపంచంలో లేరని చెప్పి. అండ్ దీని వలన యాక్చువల్ గా వీళ్ళ ఈగో అనేది మౌంట్ ఎవరెస్ట్ కంటే 1-2 కిలోమీటర్లు ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి బరాక్ ఒబామా, స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్ ఇలాంటి వాళ్ళు. ఎల్లో, మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అసలు మాటలకి ఫుల్ స్టాప్ ఉండదు, ఎల్లో కేటగిరీలోకి వస్తారు. వీళ్ళలో ఉన్న ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటుందని సమ్ టైమ్స్ అనుకుంటాం వీడు అలసిపోతే చూడాలని ఉందిరా అని చెప్పి. దాంతో పాటు వీళ్ళలో ఉండే పాజిటివ్ ఎనర్జీ కూడా అలానే ఉంటుంది. సిచ్యువేషన్ ఎంత వరస్ట్ గా ఉన్నా సరే ఏదో ఒక మంచి విషయం వాళ్ళకి అందులో కనిపిస్తుంది. వీళ్ళలో ఉన్న మోటివేషన్ ఇంకెవరిలోనూ కూడా కనిపించదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళా సరే అక్కడ ఉన్న వాళ్ళని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి కొత్త థింగ్స్ ని ట్రై చేయడం అన్నా లేదంటే కొత్త ఎక్స్పీరియన్స్ చేయడం అన్నా చాలా ఇష్టం. వీళ్ళు ఇంతలా హైపర్ యాక్టివ్ గా ఉండటం వలన చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ కాన్స్టెంట్ గా ఏదో ఒకటి థింక్ చేస్తూ ఉంటారు, లైక్ ఓవర్ థింకర్స్ లాగా. ఒక టైంలో వీళ్ళు 10 ఐడియాస్ గురించి ఆలోచిస్తే 5 ఐడియాస్ పైన వర్క్ చేస్తూ ఉంటారు, కానీ ఒక్కటి కూడా కంప్లీట్ చేయరు. ఎక్కువగా మాట్లాడతారు. సో కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు వీళ్ళని చూసి ఎక్కువగా విసుగుస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎక్కువగా మాట్లాడడం వలన ఎదుటి వాళ్ళ మాటలకి అస్సలు అటెన్షన్ ఇవ్వరు. వీళ్ళ రియల్ లైఫ్ పీపుల్ గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటే కబీర్ సింగ్, జిమ్ క్యారీ, ఇంకా మా మ్యాథ్స్ టీచర్ లాగా. గ్రీన్, వీళ్ళు వాళ్ళకంటే ముందు ఎదుటి వాళ్ళ యొక్క ప్రయారిటీస్ ని ముందు పెడతారు. ఈ రోజుల్లో ఉన్న ప్రపంచంలో ఏదో ఒక లాభం లేకుండా ఎవరు ఏం హెల్ప్ చేయరు. బట్ దీస్ పీపుల్, నువ్వు ఎవరు అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి తెలియాల్సిన అవసరం అస్సలు లేదు. నీకు చిన్న ప్రాబ్లం ఉంది అండ్ వాళ్ళు ఏదో ఒక విధంగా ఒక చిన్న హెల్ప్ అయినా మీకు చేయగలరు అని అనిపిస్తే దట్స్ ఇట్, హెల్ప్ చేసేస్తారు. బదులుగా అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ప్యూర్ హార్టెడ్ అండ్ లాయల్ పీపుల్ అనొచ్చు వీళ్ళని. వీళ్ళ యొక్క ఆరా కలర్ లాగానే వీళ్ళు కూడా ఒక గ్రీన్ ఫ్లాగ్ కాదు, ఒక గ్రీన్ ఫారెస్ట్. అనవసరంగా ఎక్కువగా మాట్లాడరు, షో ఆఫ్ చేయరు, ఇంకా బిగ్ బాస్ లాంటి షోస్ అస్సలే చూడరు. ఎందుకంటే వీళ్ళకి డ్రామా అసలు నచ్చదు. ఎక్కడైనా ఏదైనా గొడవ జరిగితే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే ఈ రోజుల్లో గొడవ అంటూ జరిగితే వెంటనే ఆపడానికి ట్రై చేస్తారు వీళ్ళు. ఇన్ఫాక్ట్ వీళ్ళకి పీస్ అంటే చాలా ఇష్టం. నార్మల్ గానే వీళ్ళు చాలా మంచోళ్ళు, ఎవరిని హర్ట్ చేయకుండా ఉండాలని అనుకునే మైండ్ సెట్ తో ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్ వలన కొన్నిసార్లు డెసిషన్ తీసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నా డెసిషన్ వలన ఇంకెవరైనా హర్ట్ అవుతారేమో అని చెప్పి చాలా ఎక్కువగా థింక్ చేస్తారు. ఎదుటి వాళ్ళని హెల్ప్ చేసే ప్రాసెస్ లో వీళ్ళని వీళ్ళే హర్ట్ చేసుకునే టైమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళని మోసం చేయడం అండ్ అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఈ గ్రీన్ ఫ్లాగ్ ఎగ్జాంపుల్ కియానో రీవెన్స్, ప్రభాస్, రానా అండ్ మన రేలంగ్ మావి లాంటి వాళ్ళు. బ్లూ, వీళ్ళు మాస్టర్ మైండ్ కేటగిరీలకు వస్తారు. ఏ పనైనా సరే చేయాలి అని అంటే అస్సలు తొందరపాటు చేయరు. ప్రతి స్టెప్ వెనుక ఒక స్ట్రాటజీ ప్లానింగ్ ఉంటుంది. వీళ్ళకి ప్రతి విషయంలో కూడా పర్ఫెక్షన్ కావాలి. ఏదైతే అది జరిగింది అదా చూసుకుందాం అనుకునే వాళ్ళు కాదు వీళ్ళు. ప్రతి దాన్ని కూడా చాలా డీటెయిల్డ్ గా కేటగరైజ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ వెళ్తారు. అండ్ వీళ్ళు ఎక్కువగా ఎమోషనల్ గా ఉండరు. పొరపాటున వీళ్ళకి ఏదైనా ఒక థింగ్ నచ్చింది అని అంటే ప్రపంచం అంతా ఒకవైపు, ఆ ఒక్క థింగ్ ఒకవైపు వెళ్ళిపోతుంది వీళ్ళకి. వీళ్ళు చాలా స్ట్రాటజీస్ తో చేయడం వలన అనవసరం లేని వాటిల్లో కూడా వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కువగా ఆలోచింపజేస్తారు. అండ్ పర్ఫెక్షన్ పైన ఎక్కువగా పిచ్చి ఉండటం వలన వీళ్ళకి ప్రతి దానిలో కూడా ఏదో ఒక లోపం కనిపిస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు. సో అర్థమైంది కదా ఈ ఆరా ఎలా ఉంటుంది అండ్ బిలాంగింగ్ పీపుల్ యొక్క పర్సనాలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి. ఇప్పుడు ఇందులో మీ పర్సనాలిటీస్ ఏంటి అని చెప్పి కిందనే వెంటనే కామెంట్ చేసే బదులు కాసేపు జాగ్రత్తగా వినండి. ఆరా టైప్ ఏంటి అని చెప్పి, అది ఎలా ఫైండ్ చేయాలని చెప్పి ఇప్పుడు నేను మీకు చెప్తా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎక్కడి వరకు చూసారు కదా, కొంచెం లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. సో
టాపిక్ లోకి వెళ్తే నేను మీకు ఇప్పుడు 7 క్వశ్చన్స్ అడుగుతాను, భయపడద్దు. ఆప్షన్స్ కూడా నేనే ఇస్తా. 4 ఆప్షన్స్ అండ్ లాస్ట్ లో మీరు చూస్ చేసుకున్న ఆప్షన్స్ నుండి నేను మీ ఆరా ఎలా ఉంటుంది అని చెప్పి డిటర్మైన్ చేస్తా, సరేనా? సో లెట్స్ గో. క్వశ్చన్ నెంబర్ 1. సపోజ్ మీరు మీ రిలేటివ్స్ ఫంక్షన్ కి వెళ్ళారు. అక్కడ మీ రిలేటివ్స్ లో ఒకరు మిమ్మల్ని చాలా దారుణంగా ఇన్సల్ట్ చేశారు. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ, లాగిపెట్టి ఒకటి కొట్టాలా, ఆన్సర్ ఇస్తారా? ఇది ఒక జోక్ గా తీసుకుంటారా, లేదా వాళ్ళని అసలు పట్టించుకున్నట్లు వెళ్ళిపోతారా? కొంచెం టైం తీసుకుని లాజికల్ గా సమాధానం ఇస్తారా? క్వశ్చన్ నెంబర్ 2. లెట్స్ సే మీకు ఒక 10 lakhs లాటరీ విన్ అయ్యారు. సో ఆ మనీ మొత్తాన్ని ఫస్ట్ దాంతో మీరు చేసే పని ఏంటి? అంటే తర్వాత కాదు, ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? ఏదైనా బిజినెస్ ఆర్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారా, పార్టీ చేసుకుంటారా, లేదా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి హెల్ప్ చేస్తారా, లేదంటే ఏం చేయాలని చెప్పి ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ ని రెడీ చేసుకుంటారా? నేను ముందే చెప్పాను అన్ని చేస్తాను అనొద్దు. ఫస్ట్ మీరు చేసే పని ఏంటో చెప్పండి. నెంబర్ 3. లెట్స్ సే మీరు ఒక టీమ్ లో వర్క్ చేస్తున్నారు. అప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది? అందరినీ లీడ్ చేస్తారా, లీడర్ కి ఐడియాస్ ఇచ్చి పక్కనే ఉండి నడిపిస్తారా, అన్ని మూసుకుని నాకు అసైన్ చేసిన టాస్క్ ని నేనే కంప్లీట్ చేసుకుంటా అని చెప్పి అనుకుంటారా, లేదంటే టీం లేదు బొంగు లేదు అని చెప్పి వర్క్ చేసుకుంటా అని చూసుకుంటారా? నెంబర్ 4. మీకు ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? డెసిషన్స్ అనేది కరెక్ట్ గా ఎవరైతే ఉంటుందో వాళ్ళని సపోర్ట్ చేస్తారా, లేదా పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తారా, అసలు గొడవ జరగకుండా ఆపడానికి చూస్తారా, లేదంటే వాళ్ళు పర్స్పెక్టివ్ లో థింక్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 5. మీ ఫ్రీ టైమ్ లో నువ్వు ఎక్కువగా ఏం చేయడానికి ఇష్టపడతావు, లేదంటే ఎక్కువగా ఏం చేస్తావు? ఈ గోల్స్ ని ఆర్ సైడ్ హౌసెస్ పైన వర్క్ చేస్తావా, లేదంటే మంచిగా చిల్ అవుతావా, లేదా ఫ్యామిలీ అండ్ లవ్డ్ వన్స్ తో టైం స్పెండ్ చేస్తావా, లేదంటే ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటావా? క్వశ్చన్ నెంబర్ 6. లెట్స్ సే మీరు బయటికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఎక్కడికి వెళ్తారు? ఏదైనా ఒక అడ్వెంచరస్ ట్రిప్ లైక్ హైకింగ్, స్కై డ్రైవింగ్, స్కూబా డ్రైవింగ్ ఇలాంటి వాటికి వెళ్తారా, లేదంటే గోవా ఆర్ ఏదైనా ఒక ఫుల్ ఆఫ్ పార్టీ జరిగే ప్లేస్ కి వెళ్తారా, లేదంటే పీస్ఫుల్ హిల్ స్టేషన్ లైక్ ఊటీ, అరకు అలాంటి వాటికి వెళ్తారా, ఆర్ ఏదైనా ఒక హిస్టారికల్ ఆర్ ఏదైనా ఇన్ఫర్మేటివ్ ట్రిప్ కి వెళ్తారా? అండ్ ఫైనలీ క్వశ్చన్ నెంబర్ 7. మీ అల్టిమేట్ గోల్ ఏంటి? మనీ అండ్ పవర్ ని సంపాదించడమా, లేదా ఫుల్ అండ్ చిల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేయగలగడమా, లేదా హ్యాపీగా ఫ్యామిలీతో పీస్ఫుల్ లైఫ్ ని, ఒక సింపుల్ లైఫ్ ని లీడ్ చేయడమా, మీ వర్క్ లో పర్ఫెక్షన్ తెచ్చుకోవడమా? మొత్తానికి క్వశ్చన్స్ అయితే అయిపోయాయి అండ్ మీ ఆన్సర్ రాసుకున్నారు కదా, మరి రిజల్ట్ కోసం రెడీయా? దీంతో మీ పర్సనాలిటీ ఏంటి అని చెప్పి తెలిపోతుంది. ఈ 7 క్వశ్చన్స్ లో ఎక్కువగా అంటే అరౌండ్ 7 క్వశ్చన్స్ అడిగాను కదా, 4 క్వశ్చన్స్ ఒకే ఆప్షన్స్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఎక్కువగా ఏ ఆప్షన్స్ ని చూస్ చేసుకున్నారు? మీరు ఎక్కువగా ఆప్షన్స్ నెంబర్ ఏ ని చూస్ చేసుకుంటే మీ పర్సనాలిటీ రెడ్ అని అర్థం, లేదా బి ని చూస్ చేసుకుంటే మీ ఆరా అనేది ఎల్లో అని అర్థం, లేదా సి ని చూస్ చేసుకుంటే గ్రీన్, డి ని చూస్ చేసుకుంటే బ్లూ. మరి మీ పర్సనాలిటీ గురించి నేను కరెక్ట్ గానే చెప్పానా? కామెంట్ చేయండి. లేదా మీ పర్సనాలిటీ ఏంటి అండ్ ఇందులో లేని పాయింట్స్ ఏదైనా ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. సో నెక్స్ట్ టైం కలుద్దాం. టిల్ దెన్ బాయ్.